Hi, I am Dr. Jagdishwar, MBBS, MS, MCH, consultant urologist and andrologist in Preeti Kidney Hospital, BHL branch. ఈరోజు యాక్చువల్గా యంగ్ మేల్ పేషెంట్స్ యూరిన్ ప్రాబ్లం గురించి చెప్పడం జరుగుతుంది. యూరిన్ సన్నగా రావడము, ఆగి రావడము, యూరిన్ పోసేటప్పుడు మంట రావడము, యూరిన్ పోసొచ్చాక మళ్ళీ వెళ్ళడము, నైట్ ఎక్కువసార్లు పోవడము, తొందరగా రావడము, ఇలా మ్యారీడ్ ఎక్కువ ఇబ్బంది ఉంది అనిపిస్తే మోస్ట్లీ అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, లేదు యూరిన్ వచ్చే మార్గము సన్నగా అయినా ఉండొచ్చు. కొందరికి ఏమవుతుందంటే స్టోన్స్ అనేవి వచ్చి అడ్డపడి కూడా ఇట్లా సిమ్టమ్స్ రావచ్చు. సో మోస్ట్లీ ఇది సింపుల్ ఇన్వెస్టిగేషన్స్తో మనము తెలుసుకోవచ్చు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండ్ ఒక సింపుల్ ఎక్స్రేతో ఈ సింపుల్ థింగ్స్ని మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మేజర్ ఇష్యూస్ అట్లా చూసుకొని మనం నెక్స్ట్ ప్లాన్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవడము, ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఫర్దర్గా చూసుకొని యూరిన్ కల్చర్ చూసుకొని యాంటీబయాటిక్స్ మార్చుకోవడము, లేదు ఇబ్బంది అలాగే ఉందంటే సిస్టోస్కోపీ ప్లాన్ చేయడం. ఇది సింపుల్ ప్రొసీజర్. సిస్టోస్కోపీ అనేది డే కేర్ ప్రొసీజరు. 5 minutesలో మనము అనస్థీషియా, లోకల్ అనస్థీషియా ఇచ్చుకొని లోపల మూత్రం పోసే మార్గము ఎలా ఉంది, యూరిన్ వచ్చే మార్గం ఎలా ఉంది, బ్లాడర్ ఎలా ఉంది, ఆరిఫైసెస్ ఎలా ఉన్నాయి, ఏమైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లోపల మార్పులు ఏమైనా ఉన్నాయా, స్టోన్ ఏమైనా ఉందా, క్యాన్సర్ పరంగా ఏదైనా గ్రోత్ ఏమైనా ఉందా. ఇది సిస్టోస్కోపీ మేలు ఫీమేలు చిల్డ్రన్స్లో కూడా చేయొచ్చు. చిన్నపిల్లల్లో యూరిన్ ఆగిపోవడము, కొందరికి స్పీడ్ రాకపోవడము, ఎక్కువసార్లు యూరిన్ పోవడం ఉన్న వాళ్ళల్లో కూడా మనం చేస్తాం. ఇది సింపుల్ ప్రొసీజర్.